నమస్కారం మైన్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే కమనీయం రమణీయం శ్రీ గోపాలకృష్ణుని కళ్యాణం ఒంగోలు సమీపంలోని కొప్పోలులో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోపాలకృష్ణ స్వామివారి ఆలయ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఆలయ ప్రాంగణంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని కనులారా వీక్షించారు. ముందుగా వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదిక పైన ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. పిమ్మట ఆలయ అర్చకులు పరాంకుశం ప్రసాద్ అర్చకత్వంలో మంత్రోచ్చారణ మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణ మహోత్సవం రమణీయంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో శ్రీకృష్ణుని ఆలయాన్ని నిర్మించి 7 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా గోపాలకృష్ణ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో స్వామివారి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భక్తుల సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలను మరెన్నో చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు బాపట్ల కొండయ్య, కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, కోనంకి చిరంజీవి, మోడుబైన సీను, పవన్ కుమార్, హనుమాన్, వెంకటేశ్వర్లు, నాగరాజుతో పాటు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
అందరూ వరుసగా వస్తే 10 నిమిషాల్లో అయిపోతుంది. ప్రమజహన్మకుటం సునాశం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశమజమాత్మన విభావయేహం మందారమూలే మదనాభిరామం బింబాధరే పూరితవేణునాథం గోగోపగోపీ జనమధ్యదంస్థం గోపం భజే గోకులపూర్ణచంద్రం. అనాదిగా మన కొప్పోలు గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ గోపాలకృష్ణ స్వామి వారి యొక్క వార్షికోత్సవంలో భాగంగా 7వ సంవత్సరం అయినటువంటి ఈరోజు స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో ఎంతో వైభవోపేతంగా జరుపుకున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకొని రుక్మిణీ సత్యభామ సమేత ఆ కృష్ణుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఈ కొప్పోలు గ్రామ ప్రజలతో పాటు 50 మంది భక్తులు కూడా పొందాలని, అలాగే ఎంతో వైభవోపేతంగా ఆలయ కమిటీ సభ్యులు అలాగే అర్చకులు గ్రామస్తులు కూడా సహకారం చేసి ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అలాగే ఈ భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది సుఖ సంతోషంతో ఉండాలని ఆ గోపాలకృష్ణ స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే శ్రీనివాస. కొప్పోలు గ్రామంలో విచ్చేసి ఉన్నటువంటి శ్రీ గోపాలకృష్ణ స్వామివారి 7వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మందిరంలో కొప్పోలు భక్తులు గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి స్వామివారికి ప్రత్యేక పూజలు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామంలో ఉన్నటువంటి భక్తులు గ్రామ ప్రజలందరూ విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రగా కలిగారు. అదేవిధంగా కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా స్వామివారి కళ్యాణంలో మేము పాల్గొని కళ్యాణాన్ని నిర్వహించినందుకు స్వామివారికి ఎంతో ఆనందంగా ఉంది, పూర్వజన్మ అదృష్టంగా కూడా భావిస్తున్నాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరిపే విధంగా స్వామివారి మాకు ఆ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ మందిర నిర్మాణం అయినప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ ప్రింట్ మీడియా సభ్యులందరూ కూడా గుడి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి గుడి అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి ఎలక్ట్రానిక్స్ ప్రింట్ మీడియా సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. వెబ్ కౌన్సిలింగ్కి హాజరు కానున్న ఇంజనీరింగ్ మెడికల్ స్టూడెంట్స్ కోసం ఒంగోలు బ్రిలియంట్ కంప్యూటర్ సంస్థ ఆధ్వర్యంలో జూలై 6వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒంగోలు పట్టణంలోని గుంటూరు రోడ్ల గల A1 ఫంక్షన్ హాల్లో ప్రత్యేక మాక్ వెబ్ కౌన్సిలింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు బ్రిలియంట్ సంస్థల అధినేత డాక్టర్ న్యామతుల భాష ఆదివారం బ్రిలియంట్ సంస్థలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దనరావు, పార్లమెంటు సభ్యులు మాగుంట్ల శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, IAS
రిటైర్డ్ డీజీపీ కేఆర్ఎం కిషోర్ కుమార్ ఐపీఎస్ మరియు ప్రముఖ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలు మొదలగు నుండి వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, ప్రిన్సిపాల్స్, చైర్మన్స్ పాల్గొని స్టూడెంట్స్ కెరీర్ గైడెన్స్కి అవసరమైన అమూల్యమైన విషయాలపై అవగాహన కలిగిస్తామని తెలిపారు. దేశంలోనే పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు తమ విద్యా సంస్థల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారని, వాటి ద్వారా స్టూడెంట్స్కి కావాల్సిన సమాచారాన్ని అందిస్తారని తెలిపారు. సదస్సుకు హాజరయ్యే స్టూడెంట్స్కి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం జరుగుతున్న సదస్సులో మరొక ప్రత్యేకత ఏమిటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు సబ్సిడీ కూడిన ఎడ్యుకేషన్ లోన్స్ మంజూరు చేయుటకు అవకాశం కల్పిస్తున్నారు. సదస్సులో దీనికి సంబంధించిన వివరాలు బ్యాంక్ అధికారులు తెలియజేస్తారని న్యామతుల్లా భాష తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని, వేలాది మంది స్టూడెంట్స్ ఈ సదవకాశం వినియోగించుకొని ఉన్నత చదువులు చదువుతూ రాణిస్తున్నారని, ఈ ఫెయిర్లో పాల్గొన్న విద్యార్థులకు లక్కీ డ్రా ద్వారా 2 ల్యాప్టాప్లు ఇవ్వబడతాయని తెలిపారు. ల్యాప్టాప్, లక్కీ డిప్ కూపన్ల కోసం, ఉచిత బస్ పాస్ కోసం మరియు ఎంట్రీ పాస్ల కోసం ఒంగోలు అంజయ్య రోడ్లోని బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ నందు సంప్రదించాలని తెలిపారు. ప్రవేశం ఉచితం అని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తహోరా, కోర్స్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు, డైరెక్టర్ అఖిల్, ఈవెంట్ మేనేజర్ నాగ. ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ 2024 ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ప్రకాశం డిస్టిక్లో, ఒంగోలులో బ్రిలియంట్ కమ్యూనికేషన్ ద్వారా మెగాగా కనెక్ట్ చేస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం డిస్టిక్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఇంజనీరింగ్ అండ్ మెడికల్ జాయిన్ కాబోయే స్టూడెంట్స్కి వాళ్ళకి కౌన్సిలింగ్ మీద రకరకాల డౌట్స్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఏ యూనివర్సిటీ చేరాలి, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్లో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, దానికి ఆఫ్టర్ 4 ఇయర్స్ ఎలాంటి అవేర్నెస్ ఉంటుంది, రకరకాల టాపిక్స్ మీద ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న పీపుల్కి చాలా రకరకాల డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని మనం ఒకే వేదిక మీద క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇదే కాకుండా బ్యాంక్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ లైక్ ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, నేషనల్ బ్యాంక్స్ అందరూ ఆ రోజు మనకి అవైలబుల్ ఉంటారు. లైక్ చీఫ్ మేనేజర్ కావచ్చు, రీజనల్ మేనేజర్స్ కావచ్చు, ఆ రోజు అవైలబుల్ ఉంటారు. విత్ సెక్యూరిటీ, వితౌట్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా వస్తాయి అని దాని మీద కూడా మంచి అవేర్నెస్ క్యాంప్ ఉంటుంది ఆ రోజు. అదే కాకుండా ఎవరికైతే ఎడ్యుకేషన్ లోన్స్ కావాలో వాళ్ళకి స్పాట్లో ప్రతి బ్యాంక్ మేనేజర్ అండ్ చీఫ్ మేనేజర్ గారు ఆ రోజు స్పాట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి స్పాట్లోనే శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ళకి అవకాశం ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పక్క పెట్టేయచ్చు. దీంతోపాటు ఆ ఎడ్యుకేషన్ లోన్స్ అనేది నాట్ ఓన్లీ మన స్టేట్, మన ఇండియాలో వేరే ఏ స్టేట్లో అయినా కావచ్చు, అవుట్ ఆఫ్ కంట్రీ అయినా కావచ్చు, బీటెక్ చేరాలన్నా, మెడిసిన్ చేరాలన్నా, నెక్స్ట్ ఏదైనా పీజీ చేరాలన్నా వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా ఉంటాయి, ఎలా కావాలి, ఎలా తీసుకోవచ్చు వితౌట్ సెక్యూరిటీ అనే దాని మీద మన రీజనల్ మేనేజర్స్ మంచి అవగాహన ఇవ్వటం కాకుండా స్పాట్లో వాళ్ళకి శాంక్షన్ లెటర్స్ ఇస్తారు. ఇదే కాకుండా ఇంటర్నేషనల్ ట్రైనర్స్ ఆ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ట్రైనర్స్ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన కెరీర్ గైడెన్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన గైడ్లైన్స్ కావచ్చు, ఇది మొత్తం చెప్పడం జరుగుతుంది. వీళ్ళతో పాటు గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీ హెచ్ఓడీస్, దీంతోపాటు ప్రైవేట్ యూనివర్సిటీ డీన్స్ వీళ్ళందరూ ఆ రోజు రావటమే కాకుండా ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజెస్, మన స్టేట్లో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు ఇండియాలో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరగా 30 to 40 ఇంజనీరింగ్ కాలేజెస్, ఒక 10 యూనివర్సిటీస్ రకరకాలుగా స్టాల్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఆ రోజు. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్టూడెంట్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్, కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా తీసుకోవచ్చు, ఏ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఏ స్టేట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంది, వేరే ఏ కంట్రీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంది, ఈ మొత్తం ఆ రోజు మంచి మంచి ప్రొఫెసర్స్ ఉంటారు కాబట్టి ఈ అందరితో పాటు మన పేరెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళకున్న ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవడమే కాకుండా ఆ రోజు లైక్ ఐఏఎస్ ఆఫీసర్స్, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కావచ్చు, అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, అండ్ మన లోకల్ ఎమ్మెల్యే దామోదర్ జనార్దన్ గారు,
ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ఇలాంటి వివిఐపీస్ అందరూ ఆ రోజు మనకి చీఫ్ గెస్ట్గా వస్తానని ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఆ రోజు అటెండ్ అవుతున్నారు. వీళ్ళందరూ కలిసి మన ప్రకాశం డిస్టిక్ని మన స్టేట్లో నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. కాబట్టి దాంట్లో పార్టే ఇది కూడా మన ప్రకాశం డిస్టిక్లో ఉన్న ప్రతి పీపుల్ కూడా కన్ఫామ్గా అంటే ప్రతి స్టూడెంట్ కూడా కన్ఫామ్గా ఇవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ అరేంజ్ చేస్తున్నాం. ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా అవకాశం యూజ్ చేసుకోవాల్సింది కోరుకుంటూ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రకాశం డిస్టిక్ నుంచి మొత్తం నలుమూల నుంచి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక బస్సు కూడా మనం అరేంజ్ చేస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ బస్సు మీద బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ బస్సెస్ మొత్తం ఒక 20 to 30 బస్సెస్ మన డిస్టిక్ నలుమూల నుంచి మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అయితే వాళ్ళకి పికప్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి డ్రాప్ చేయడం జరుగుతుంది. అలా వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా లైక్ స్నాక్స్ కావచ్చు, టీ కాఫీ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, లంచ్ కావచ్చు, ఇది మొత్తం టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్రిలియంట్ అనే ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకుంటారని కోరుకుంటూ అలా వచ్చిన వాళ్ళకి ఒక లక్కీ డ్రా ద్వారా ఒక 2 మెంబర్స్కి ల్యాప్టాప్స్ కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక స్టూడెంట్ ఒక ఎంకరేజ్మెంట్ కోసం వచ్చిన చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా వాళ్ళకి ఇద్దరికి డయాస్ మీదే లక్కీ డ్రా ద్వారా ల్యాప్టాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి విద్య ద్వారానే ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు అవకాశం ఉంటుందని గౌడ ఉద్యోగుల సంఘం నాయకులు నాగార్జునరావు అన్నారు. నగరంలోని ఎల్పిజి భవన్లో గౌడ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తాత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో గౌడ కులస్తులు విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేది కార్యక్రమాలు చేపట్టారని, ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా 10వ తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులకు బహుమతులు స్కాలర్షిప్లు అందజేసే కార్యక్రమం నిర్వహించి ప్రథమ బహుమతి 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 3,000 రూపాయలు, తృతీయ బహుమతి 2,000 రూపాయలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదివిన వారికి అందించడం జరుగుతుందని అన్నారు. 500 మార్కుల పైన వచ్చినటువంటి విద్యార్థులకు సుమారు 120 మందికి స్కాలర్షిప్లు అందజేస్తున్నామని, భవిష్యత్తులో ఇంటర్ సివిల్స్లో చదివేటువంటి వారికి కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేపడతామని వారు అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సత్కరించిన సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మాదాసు రంగనాయకులు, ప్రధాన కార్యదర్శి గోర బాలరంగయ్య గౌడ్, జూపల్లి వెంకట్రావు గౌడ్, చిలక వెంకట సుబ్బయ్య గౌడ్, దాసరి వసంతరావు గౌడ్, మనం వెంకటేశ్వర్లు, శశిభూషణ్, జూపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మనం చదువు కొనసాగించాలి. అన్ని విధాలా బాగా మంచి స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరినీ బ్రతిమలాడి కానీ ఈ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి కానీ అటువంటి పిల్లల అందరికీ వాళ్ళ చదువు సాగేలాగా మనమందరం కృషి చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే అంత బాధ, ఎంసీఏలో నాన్నగారు చనిపోయి నేను ఎంసీఏ చదువు ఆపేయాల్సి వచ్చిందమ్మా. అదే ఎంసీఏ కంప్లీట్ అయ్యింటే ఈరోజు సాఫ్ట్వేర్గా మరింత జీతంతో ఆయన వెళ్ళిపోయిండేవాడు. అది మిస్ అయిపోయింది. కాకపోతే దాని బదులు ఈరోజు ఇంకొక అదృష్టం వచ్చింది. పిల్లలకి చదువు చెప్పి వాళ్ళకి జ్ఞానాన్ని అందించడానికి వాళ్ళకి జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి ఒక మంచి ఉపాధ్యాయ వృత్తి నాకు చెప్తుంది. ఇది చాలా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ లో ఉన్నాం. అప్పుడు గౌడాస్ అంటే అప్పుడు వచ్చాం. దాదాపు ఇప్పుడు అదే పడిపోయారు 2 నెలలు. ఆ 2 నెలల డబ్బులతో ఫ్యాన్ షర్ట్ కొనుక్కున్నా. ఎందుకంటే మా నాన్న మన కలుగురు వృత్తి కాబట్టి దగ్గర కాబట్టి ఆ వచ్చిన డబ్బులతోటి కాపురాన్ని చెప్తూ ఉండేవారు, తాగడానికి వెళ్ళిపోయారు. ఎక్కువగా మన వృత్తి పని దగ్గరికి చాలా మంది ఏం చేస్తారమ్మా అంటే సంపాదిస్తారు, దాన్ని ఖర్చు పెడతారు. ఎందుకంటే మా చుట్టూకి రేపు 3 గంటలు పోతా ఉంటారు. కలుగురికి చాలా ప్రమాదకరమైన చూడండి. ఎందుకంటే 3 గంటలకి వెళ్తారు రేతులు కొట్టేసి, ఆడ పాములు ఉంటాయి. మళ్ళీ తీసుకొచ్చి కొన్ని రోడ్డు అయితే దొంగలు కొడతా ఉంటారు. మన గంట స్థాపాలు కుట్టాడుతూ ఉంటారు. అందుకే మనం ఒక్కరు 2 పొలమం మనం ఏదైనా పోతే మనమే తగాల్సి వస్తుంటారు. కాబట్టి చాలా మంది ఎక్కువగా మన తల్లిదండ్రులు 3 గంటలకు పోయి చాలా కష్టపడతా ఉన్నారు. కాబట్టి మీరందరూ చదువుకుంటే మీ తల్లిదండ్రులకి ఆ కష్టాలు తగ్గిపోతాయని చెప్పేసి మన గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరైనా అవన్నీ తెలుసుకోండి. ఇప్పుడు అసైడ్ కాదు దాదాపు 2.5 కోట్ల డబ్బులు వసూలు చేస్తున్నారు. అలా గౌడ పక్క జిల్లా అయినా
ముందుగా సత్య మీడియా వారికి ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా గౌడ ఎంప్లాయీస్ అధ్యక్షుడు సార్ నా పేరు టి వెంకటేశ్వర్లు. ఈరోజు ప్రకాశం జిల్లా స్థాయిలో 10వ తరగతిలో 500 పైగా మార్కులు వచ్చిన వారిని మేము ప్రోత్సహించి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సార్. ఈ గేవా దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో 30 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. అయితే ప్రకాశం జిల్లాలో ఈ ప్రోగ్రాం జరపడం ఇదే మొట్టమొదటిసారి సార్. ఈసారి నుంచి ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ, తర్వాత గ్రూప్స్ కానీ, సివిల్స్లో కానీ ర్యాంకులు సాధించిన వారిని ఈ వేదిక మీదకి పిలిపించి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఈ ముఖ్య అతిథులుగా ఈ నాగార్జున సార్ గారు, అదేవిధంగా మా కమిటీ సభ్యులందరూ వచ్చి ఉన్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. గౌడ ఉద్యోగ అసోసియేషన్ పక్షాన అందరికీ ధన్యవాదాలు సార్. ఈరోజు ప్రకాశం జిల్లా చరిత్రలో గౌడ 10వ తరగతి చదివిన విద్యార్థులకి బహుమతి ప్రదానం చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందుకోసము జిల్లా నలుమూలల నుండి తల్లిదండ్రులు, విద్యార్థులు రావటం జరిగింది. ఈ కార్యక్రమం ఇది ప్రథమమైన నెక్స్ట్ మళ్ళీ ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వాళ్ళకి, మరి గవర్నమెంట్ జాబ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా బహుమతులు ప్రదానం చేసే కార్యక్రమం ఉంటుంది. ఈసారి భారీ ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మేము కార్యాచరణ రూపొందించుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. జై హింద్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ జయకుమార్. నేను పందిరిపల్లి పిహెచ్సి లోపల చీరాల దగ్గర డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నాను. నేను ఈ గౌడ సంఘానికి వచ్చి ఈ గౌడ పెద్దల్ని చూసిన తర్వాత ఇంకా ఇటువంటి విద్యార్థులు ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా పై చదువులు బాగా చదువుతారని అనుకుంటున్నాను. నేను ఈ పై చదువు చదివేటప్పుడు నేను ఏమని చెప్తానంటే, ఎంపీసీ ఒక్కదానికే వేరే వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయనుకుంటారు. ఎంపీసీ ఒకటే కాదు, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఏ గ్రూప్ చదివినా సరే రేపు పొద్దున బ్యాంక్ కోచింగ్కి వెళ్ళినా లేకపోతే రేపు పొద్దున గ్రూప్స్కి వెళ్ళినా ఎంతో బాగా చదువుకోవచ్చు. గ్రూప్స్లో కూడా కొట్టిన వాళ్ళు ఉంటారు, బైపీసీ చదివిన వాళ్ళు, డిగ్రీ డాక్టర్ అయ్యి గ్రూప్స్ కొట్టిన వాళ్ళు ఉంటారు. అట్లాగే డాక్టర్ అయ్యి తర్వాత బ్యాంక్ మేనేజర్ అయిన వాళ్ళు ఉంటారు. బైపీసీ చదివి ఎంబీబీఎస్ సీట్ రాక బ్యాంక్ మేనేజర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలా చెప్తున్నది ఏంటంటే, ఇలా బ్యాంక్ మేనేజర్ కానీ గ్రూప్స్ కానీ ఒక్క ఎంపీసీనే కాదు, అన్ని గ్రూపులకి ఉంది. కాబట్టి ప్రతి గ్రూపు చదువుకోవచ్చు. బైపీసీలో అయితే ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. బైపీసీ అంటే ఒక్క డాక్టర్ అని చెప్పేసి ఎంతోమంది పిల్లలు బాధపడుతూ ఉంటారు. డాక్టర్ ఒకటే కాదండి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. డాక్టర్ ఒకటే కాదు, మనకి ఇలా అన్ని ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకుంటే మనం రేపు పొద్దున డాక్టర్ అని బాధపడుకోకుండా వేరే ఆపర్చునిటీస్ తోటి కూడా ఉద్యోగాన్ని సంపాదించి అందరితో పాటు కలిసిమెలిసి ఉండొచ్చు. అదే జీతం వస్తుంది. ఒక డాక్టర్కి వచ్చిన హోదా ఒక మేనేజర్, బ్యాంక్ మేనేజర్కి కూడా వస్తుంది. ఏమీ భయపడద్దు, హాయిగా చదువుకోండి. థ్యాంక్ యూ అన్నట్టు. సత్తా న్యూస్ వారికి నమస్కారాలు సార్. నా పేరు శ్రీ గోర బాలరంగయ్య గౌడ్ సార్. ఆమె ఎక్స్ ఆర్మీ అండ్ ప్రధాన కార్యదర్శి గేవా కమిటీకి. ముఖ్యంగా గేవా చరిత్రలో ఫస్ట్ టైం సార్ మీ ప్రోగ్రాం చేస్తున్నాము. అది కూడా క్యాష్ అవార్డు. ఫస్ట్ ప్రైజు 5,000, సెకండ్ ప్రైజు 3,000, మూడో ప్రైజు 2,000. మిగతా అందరికి కూడా 1,000 రూపాయలు తగ్గకుండా ఒక ఫ్యామిలీకి శాలువతో సన్మానించి పెద్ద ప్రోగ్రాం చేసుకున్నాము. అదేవిధంగా గవర్నమెంట్కు ప్రైవేట్కు కూడా సపరేట్ చేసినాం సార్. అది గొప్ప విషయం. వాళ్లకు సేమ్ అమౌంట్, వీళ్ళకి సేమ్ అమౌంట్. అదేవిధంగా ఈ కార్యక్రమంలో దాదాపు 120 మంది ఫ్యామిలీస్ వచ్చారు. గిద్దలూరు నుంచి మారుమూల ప్రాంతాన్ని కూడా వచ్చారు. వాళ్ళ పిల్లలతోటి చాలా ఆనందించే విషయం సార్. అదేవిధంగా ముఖ్యంగా మాకు ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే, ఇది ఒక ఇంతటితో ఆగిపోదు ఈ ప్రోగ్రాం. 10th నెక్స్ట్ ఇంటరు, తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్స్, అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ మన జిల్లాలో గౌడ ఉద్యోగ పిల్లలు ఎవరు వచ్చినా కూడా, ఏ కమ్యూనిటీ వచ్చినా కూడా, ఉద్యోగస్తులు కానీ కమ్యూనిటీ కానీ వాళ్ళకు మేము ఘనంగా సన్మానించి వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పేసి మేము మీడియా ముఖ్యంగా మేము తెలియజేసుకుంటున్నాం సార్. మా యొక్క గౌడ సంఘ ఐక్యత ఇదే ముందుకు పోవాలని చెప్పేసి మీడియా సందర్భంగా నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్ సార్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఈరోజు గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా తరఫున మా గౌడ బిడ్డలందరికీ ప్రోత్సాహంగా నగదు బహుమతులు మరియు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది
వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది. కావున ఈ ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలు చూసి మిగతా పిల్లలు కూడా వాళ్ళ ఫాలో అయ్యి ఇంకా మంచి భవిష్యత్తుకి వాళ్ళకి పునాదులు ఏర్పడతాయి. కావున ఇటువంటి కార్యక్రమాలు మన గౌడ సంక్షేమ సంఘం, ఉద్యోగ సంక్షేమ సంఘం వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ గతంలో చాలా మన జిల్లాలో కొత్తపట్నం మండలంలో దీన్ని మన వెంకటేశ్వర గారు ఏఎస్ఐ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మేము నిర్వహించున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఈ గౌడ బిడ్డలకు ఇచ్చి ప్రతి ఒక్క కులం కూడా ఏ కులాన్ని వాళ్ళు అభివృద్ధి చెందుకుంటూ వాళ్ళ ప్రోత్సహిస్తూ ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చదువుకున్న వాళ్ళు ఇంకా ముందుకొచ్చి ఈ యొక్క బిడ్డల్ని వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా మంచి మంచి ఉద్యోగాలు, వాళ్ళ యొక్క కుటుంబాలు అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమం మంచి సక్సెస్ఫుల్గా ఇదే ప్రారంభం అయింది. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రతి సంవత్సరం అదేదే ఇంత ఒట్టింత అన్నట్టుగా గ్రాండ్ సక్సెస్గా మళ్ళీ వచ్చే సంవత్సరం 500 మంది తీసుకొని పెద్ద హాల్ కూడా తీసుకొని ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నెల్లూరు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్గా చేస్తూ ఉన్నాను. మాది ప్రకాశం జిల్లా కొత్తపట్నం గౌడపాలెం మాది. నా పేరు నాగార్జునరావు. ఇటువంటి అవకాశం నాకు కల్పించినందుకు ఈ యొక్క గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నమస్తే, నా పేరు కేవీజీ కీర్తి, గౌడ సంఘం గేవా అసోసియేట్ అధ్యక్షుడిని. ప్రజెంట్ ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర కార్యదర్శి పనిచేస్తున్నా. ప్రత్యేకించి ఈరోజు మేము మా గౌడ సంబంధించినటువంటి విద్యార్థులందరికీ కూడా 500 మార్కులు వచ్చిన వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వారి భవిష్యత్తుకి మంచి పునాది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపుగా 40 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి ఇక్కడ రావడం జరిగింది. వారందరినీ అభినందిస్తూ వారికి మరొకసారి తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఇచ్చేటువంటి ప్రైజ్ చాలా చిన్నదే, కానీ మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకి మీ గ్రామానికి మంచి ప్రైజ్ తీసుకురావాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఇద్దరు కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యున ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వెళ్ళాలంటారు సార్. అందువల్ల ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ విద్యార్థిని పిలుపు చేసి వాళ్ళ బహుమతి అందజేయడం జరుగుతుంది సార్. మొదటి స్థానం ఆక్రమించినటువంటి పరిస్థితి పోయిన సాత్విక, తండ్రి పేరు నాగవేంద్ర. నమస్కారం.